హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అన్ని ఉన్నా కూడా అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి, శీఘ్రస్ఖలన సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. సహజంగా చాలా మందిలో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉన్నప్పటికీ కూడా లైంగిక సమస్యలు అనేవి సహజంగానే వస్తుంటాయండి. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సో నేను ఇప్పుడు కొన్ని కారణాలు చెప్తాను. అందులో దేని వల్ల అయినా సరే మీరు సఫర్ అవుతున్నారని అనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి మన ట్రీట్మెంట్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి సూచనలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే చాలా మంది కూడా యుక్త వయసులోనే ఈ లైంగిక సమస్యలు లేదా కొంత 35-40 ఇయర్స్ వచ్చిన సందర్భాల్లో ఈ లైంగిక సమస్యలు అంటే సహజంగానే వస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య కారణాలు కొంతమందికి ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చు, అంటే హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల కూడా కావచ్చు. అయితే కొంతమందిలో హార్మోన్స్ ఎక్కువగా కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వీరికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయంటే, ఒకటి మానసికంగా సరిగైన ఆలోచన లేకపోవడం, లేదంటే మానసికంగా టెన్షన్లు పడడం, లేదా దేని గురించి అయినా ఒకేసారి అంటే ఒకే ధ్యాస అన్నట్టు ఇంకా వేరే ధ్యాస లేకుండా దాని గురించే మదన పడుతూ ఉండడం, లేదా ఎగ్జైట్ అవ్వడం, లేదా టెన్షన్ పడుతూ ఉండడం. కొంతమంది అరేంద్ర వాటికే టెన్షన్ పార్టీ ఉన్నట్టున్న ఊరికన్నీ టెన్షన్ పడతామని కూడా అంటుంటారు. ఇలాంటి కారణాల వల్ల కావచ్చు, లేదా ఓవర్ మాస్టర్బేషన్ అధికంగా మస్తు ప్రయోగం చేసుకోవడం వల్ల కావచ్చు, లేదా అధికంగా కొంతమంది మెడిసిన్ తీసుకుంటుంటారు, యాంటీబయాటిక్స్ కానివ్వండి, వేరేటి కానివ్వండి, మరే ఇతర మెడిసిన్ దేనికైనా సరే ఇలా కంటిన్యూషన్ గా మెడిసిన్ వాడుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు రావడం. అంతేకాకుండా కొంతమందిలో సహజంగానే పుట్టుకతోటే కొన్ని రకాలైన స్త్రీల హార్మోన్స్ అంటే ప్రొలాక్టిన్ కానివ్వండి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ టెస్టోస్టెరాన్ తో పాటు అవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ నపుంసకత్వ ఛాయలు అంటే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో చాలా మంది కూడా ఈ ఎరెక్షన్స్ ప్రాబ్లం వస్తున్నాయని చెప్పగానే ఫస్ట్ గా చేసే ప్రాబ్లం ఏంటి అంటే టెస్టోస్టెరాన్ టోటల్ అని టెస్ట్ చేయించుకుంటారు. ఈ టెస్టోస్టెరాన్ టోటల్ లో హార్మోన్స్ అనేటివి 30 సంవత్సరాల వరకు చాలా మందికి బాగానే ఉంటాయి. అయినా కూడా సమస్యలు వస్తున్నాయంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలే కావచ్చు. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన పరిష్కారం జాగ్రత్తలు ఏంటి అని కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జనరేషన్ లో చాలా మంది కూడా ఫుడ్ హ్యాబిట్స్ అంటే హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, డ్రింకింగ్, స్మోకింగ్, గంజాయి ఇలాంటి వాటికి అధికంగా బానిసలు అవుతూ ఉండడం, ముఖ్యంగా డ్రింకింగ్ వల్ల కూడా, అండ్ గుట్కాలు, పాన్లు ఇలాంటివి కూడా అధికంగా తీసుకొని ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు శరీరానికి తెలియకుండానే బలహీనతల్ని ఏర్పరుస్తుంది. ఈ శరీర బలహీనతలు వీటిని నరాల బలహీనతలు అంటారు. వీటి వల్ల అంగస్తంభన సమస్యలు రాకపోవడము, ఎందుకంటే మెదడు ఎప్పుడు కూడా మొద్దుబారే ఉంటుంది కాబట్టి ఎప్పుడు మత్తులోనే ఉంటారు కాబట్టి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అంటే రిలీజ్ కావు ఆ టైంలో. కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో దేని వల్ల అయినా సరే మీరు సఫర్ అవుతున్నారంటే వాటిని పూర్తిగా మీరు అదుపు చేసుకోవడం అనేది చాలా అవసరం. అయినా కూడా ఒకవేళ మీకు హార్మోన్స్ బాగానే ఉండి నరాల బలహీనతల వలన మరే ఇతర కారణాల వలన లేదా నిజంగానే హార్మోన్స్ తక్కువగా ఉండి మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా నరాల బలానికి రావడం అనేది చాలా అవసరం. నరాలకు బలం లేనట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అంగం మీదకి సరిగ్గా జరగదు. తద్వారా అంగం త్వరగా గట్టిపడకపోవడం, ఒకవేళ ఏదో గట్టిపడ్డా కూడా వెంటనే మెత్తబడిపోవడం, ఒకవేళ అలా ఉన్నా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం కారిపోవడం, ఇలాంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. సో వీటిని అధిగమించడానికి చాలా రకాలైనటువంటి ఔషధాలు ఇప్పుడు ఆయుర్వేదిక్ లో అందుబాటులో ఉన్నాయి. అందులో చవన్ బ్రష్, అశ్వగంధ ఆరిష్ట, అశ్వగంధ లేహ్యము, శిలాజిత్తు, గోమూత్ర శిలాజిత్తు, కర్పూర శిలాజిత్తు, స్వర్ణభస్వాలు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సిద్ధ మకర ధ్వజం కానివ్వండి, వసంత కుసుమాకరం కానివ్వండి, పూర్ణచంద్ర రస కానివ్వండి, అలాగే తిప్పతీగ అదే తిప్పసత్తు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా వీటి కాంబినేషన్ లో కొన్ని రకాలైనటువంటి మూలికలు, శతావరి, అలా విధంగా నేలతాడి, నేల గుమ్మడి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అక్కలకర చూడడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శరీరాన్ని సమతుల్య పరుస్తూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చేస్తూ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు, అదేవిధంగా భస్వాలు. వీటిలో అద్భుతంగా పనిచేసేదల్లా స్వర్ణ భస్వం ఒకటి, వంగ భస్వం ఒకటి, అబ్రక భస్వం ఒకటి, వంగభస్వం, అబ్రకభస్వం, స్వర్ణభస్వం అండ్ శిలాజిత్. ఇవి శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఒకేసారి అంటే అమాంతంగా పెంచడానికి, అంటే చాలా త్వరగా పెంచడానికి, అదేవిధంగా శరీరాన్ని నరాల బలహీనతల్ని తగ్గించడానికి, హార్మోన్స్ డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో వీటి కాంబినేషన్ లో కనుక ఆయుర్వేదిక్ మాత్రలు కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ బలహీనతల్ని కొంతవరకు మనం తగ్గించుకొని మళ్ళీ నార్మల్ లైఫ్ ని మనం కొనసాగించవచ్చు. సో ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ అంగస్తంభన లేదంటే శీఘ్రస్ఖలన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి గల కారణాలు నాకు తెలియజేసినట్లయితే దానికి ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది, గైడెన్స్, అదేవిధంగా మీకు కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ని కూడా మేము అందించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అదేవిధంగా మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మీ సమస్యను తెలియజేసి ఇంటి వద్దనే కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకొని కూడా వాడుకొని మీ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.